అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఒక మెయిన్ రీజన్ను వీనస్ లీక్, అంటే పెన్నిస్కి బ్లడ్ సప్లై వస్తున్న ఆ బ్లడ్ అనేది, ఆ రక్తం అనేది పెన్నిస్లోనే ఉండకుండా స్లోగా లీక్ అయిపోవటం వల్ల వాళ్ళకి ఆ ఎరెక్షన్ మెయింటైన్ అవ్వదన్నమాట. స్టిఫ్నెస్ మెయింటైన్ అవ్వక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో చాలామందిలో ఈ అంగస్తంభన సమస్యకి వీనస్ లీక్ అనేది ఒక ముఖ్యమైన కారణము. అసలు ఈ వీనస్ లీక్ అంటే ఏమిటి, అండ్ ఈ వీనస్ లీక్ లాంటి ప్రాబ్లం వల్ల సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్యకి ఒక ముఖ్యమైన కారణము వీనస్ లీక్, అంటే అంగానికి వచ్చే రక్తము అంగంలోనే ఉంటే, అంటే పెన్నిస్కి బ్లడ్ సెక్షువల్గా కలుద్దాం అనుకున్నప్పుడు బ్లడ్ ఎక్కువగా వస్తుంది. ఆ వచ్చిన బ్లడ్ వచ్చినట్లే పెన్నిస్లో ఉంటే ఆ ఎరెక్షన్ అనేది మెయింటైన్ అయ్యి సెక్షువల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. కానీ కొంతమందిలో ఏమైంది అని అంటే, సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు స్టార్టింగ్లో పెన్నిస్ పెద్దగా అయింది, అంటే ఆ ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు పెన్నిస్ పెద్దగా అయింది. కానీ కరెక్ట్గా ఎప్పుడైతే పార్ట్నర్ పైకి పొజిషన్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దామని ట్రై చేస్తారో, అట్లాంటప్పుడు సడన్గా పెన్నిస్ చిన్నగా అయిపోయి సాఫ్ట్గా అయిపోయి బెండ్ అయిపోయింది అనమాట. ఇటువంటి లక్షణం ఉన్న వాళ్ళలో, అంటే సెక్షువల్గా కలుద్దాము అని కోరికలు వచ్చినప్పుడు ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు పెన్నిస్ గట్టిపడి కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసే టైంకి, లేకపోతే పొజిషన్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసి ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు కనుక పెన్నిస్ మెత్తగా అయిపోయి సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే, అటువంటి వాళ్ళలో ఉన్న ఒక కామన్ కారణం, ఒక రీజన్ ఏమిటి అని అంటే దాన్ని వీనస్ లీక్ అంటారు. అంటే పెన్నిస్లోకి వచ్చిన బ్లడ్ అనేది పెన్నిస్లోనే నిలబడక లీక్ అయిపోతుందన్నమాట. దాన్నే వీనస్ లీక్ అంటారు. సో అసలు ఈ వీనస్ లీక్ అనే ప్రాబ్లం రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఎప్పుడైనా సరే సెక్స్లో కలుద్దాము అనుకున్నప్పుడు పెన్నిస్కి బ్లడ్ ఎక్కువగా వచ్చి ఆ బ్లడ్ సెక్స్ చేస్తున్నంతసేపు, అంటే వీర్యం అవుట్ అయ్యేదాకా బ్లడ్ అనేది బయటికి లీక్ అవ్వకుండా పెన్నిస్లోనే, అంటే అంగంలోనే ఉంటే ఆ స్టిఫ్నెస్ అనేది మెయింటైన్ అయ్యి సెక్షువల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. కానీ కొంతమందిలో ఏమైంది అని అంటే, ఈ వాల్వ్స్ ఉంటాయి, ఈ డీప్ డోర్సల్ వెయిన్స్ అనే వెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఈ వెయిన్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోవు. సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్కి బ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ వెయిన్స్ అనేది క్లోజ్ అయిపోవాలి. ఈ వెయిన్స్ అనేది క్లోజ్ అయిపోతేనే పెన్నిస్లో నుంచి బ్లడ్ బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది. కానీ కొంతమందిలో ఏమైందనంటే, ఈ వెయిన్స్ క్లోజ్ అవ్వకుండా ఓపెన్గానే ఉంటాయి అన్నమాట. ఈ వెయిన్స్ ఎప్పుడైతే ఈ వెయిన్స్ క్లోజ్ అవ్వకుండా ఓపెన్గా ఉంటాయో, ఈ వెయిన్స్ ఓపెన్గా ఉండటం వల్ల ఈ వెయిన్స్ నుంచి బ్లడ్ లీక్ అయిపోయింది. సో సెక్స్ చేస్తున్నప్పుడు ఎరెక్షన్ మెయింటైన్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా ఈ వెయిన్స్ అనేది క్లోజ్ అయిపోవాలి. ఈ వెయిన్స్ అనేది పెన్నిస్లో చాలా వెయిన్స్ ఉంటాయి. ఈ అన్ని వెయిన్స్ క్లోజ్ అయిపోతేనే పెన్నిస్లో వచ్చిన బ్లడ్ పెన్నిస్లో నిలబడి సెక్స్ చేస్తున్నంతసేపు పెన్నిస్ గట్టిగా ఉంటుంది. కానీ చాలామందిలో ఈ వెయిన్స్ అనేది ఓపెన్ అయిపోయి ఉంటాయి. దాన్నే వీనస్ లీక్ అంటారు. సో దానివల్ల ఏమైందంటే, స్టార్టింగ్లో ఎరెక్షన్ వచ్చింది, కానీ కరెక్ట్గా సెక్స్ చేద్దామని పొజిషన్లోకి వెళ్ళినప్పుడు, లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలోనూ పెన్నిస్ సడన్గా సాఫ్ట్ అయిపోయి మెత్తగా అయిపోయి ఇన్సర్ట్ చేయడానికి ఇబ్బంది అయింది, లేదంటే చేస్తున్నప్పుడు మధ్యలో మెత్తగా అయిపోయి బయటికి స్లిప్ అయిపోయింది అనమాట. సో ఈ వెయిన్స్ అనేది బ్లాక్ అవ్వకుండా ఓపెన్గా ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడతా ఈ వీనస్ లీక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళలో ఫస్ట్ అసలు ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈ వెయిన్స్ బ్లాక్ అయిపోకుండా ఓపెన్గానే ఉండటానికి ఒక రీజన్ వచ్చేసి, ఈ మజిల్, ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ కొంతమందిలో బాగా హార్డ్ అయిపోయింది. ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల ఈ వెయిన్స్ అనేది క్లోజ్ అవ్వనమాట. ఎందుకంటే ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఎంత ఎక్కువ స్ట్రెచ్ అయితే, ఈ స్ట్రెచ్ అయిన కార్పోరా క్యావర్నోజా మజిల్ ఈ వెయిన్స్ని కంప్రెస్ చేసేస్తుంది, బ్లాక్ చేసేస్తుంది. కానీ కొంతమందిలో ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వదన్నమాట. ఇది హార్డ్ అయిపోయి కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వదు. ఎప్పుడైతే ఈ మజిల్ అనేది కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యిద్దో, ఈ కంప్లీట్గా స్ట్రెచ్ అయిన మజిల్ ఈ వెయిన్స్ని బ్లాక్ చేస్తుంది. ఈ మజిల్ స్ట్రెచ్ అవ్వట్లేదు అనుకోండి, ఈ వెయిన్స్ ఓపెన్గానే ఉంటాయి. సో సెక్షువల్గా ఎవరైనా సరే ఫోర్ ప్లేలో ఎరెక్షన్ బాగానే ఉండి కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నా, లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో పెన్నిస్ మెత్తగా అయిపోతున్నా, ఎక్కువ మందిలో ఈ వీనస్ లీక్ అనే ప్రాబ్లం ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.
సో ఎవరైతే సెక్షువల్గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఈ వీనస్ లీక్ అనే ప్రాబ్లంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, మీ సైడ్ నుంచి కనుక సెక్షువల్గా మీ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ తెలుసుకొని మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు సెక్షువల్గా ఏ సమస్య ఉన్నా ఫస్ట్ దాని కరెక్ట్గా కారణం ఏమిటి అనేది చెక్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.